హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ పేపర్కి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. మ్యాథ్స్కి సపరేట్, ఇంగ్లీష్కి సపరేట్, సైకాలజీకి సపరేట్గా. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మాల్గుడి డేస్ డాష్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మాల్గుడి డేస్ అనేది ఒక షార్ట్ స్టోరీ బుక్. సో దీన్ని రచించినది ఆర్కే నారాయణ్. సో ఇక్కడ రిటర్న్ అని ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి వర్బు ఆప్షన్ 3, హెల్పింగ్ వర్బు ఆప్షన్ 3 వాజ్ అవుతుంది. సో మాల్గుడి డేస్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. నెక్స్ట్ వన్, షటప్ కాంట్ యూ. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇండికేట్స్. కాంట్ యూ అనేది ఇన్విటేషన్ కాదు, సజెషన్ కాదు, ఆఫరింగ్ కాదు. సో కాంట్ యూ అనేది ఇంపేషెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ డైరెక్ట్ స్పీచ్ ద పార్ట్ విత్ ఇన్ ద కొటేషన్ మార్క్ ఈజ్ కాల్డ్. డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్లో ఉన్నటువంటి పార్ట్ ఏది అంటే ఆప్షన్ 3 ద రిపోర్టెడ్ క్లాజ్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇఫ్ క్లాజ్. దీనికి ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. ఇఫ్ క్లాజ్ కెన్ బీ ప్లేస్డ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద మెయిన్ క్లాజ్. ఈ ఇఫ్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్కి బిఫోర్ అయినా ఉండవచ్చు, ఆఫ్టర్ అయినా రావచ్చు. నెక్స్ట్ వన్, ఐ విల్ టెలిఫోన్ యూ ఆఫ్టర్ ఐ అరైవ్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్ ఆఫ్టర్ ఈజ్. ఈ ఆఫ్టర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫ్యూచర్ గురించి తెలుపుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఉన్న సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనము షీ రీడ్స్ డైలీ. ఇక్కడ డైలీ అనేది సింపుల్ ప్రెజెంట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. ఇక్కడ డైలీ ఉంది. నెక్స్ట్ వీ రీడ్ అవర్ లెసన్స్ ఎవ్రీడే. డైలీ, ఎవ్రీడే అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. ఇంకా ఇందులో సింపుల్ పాస్ట్ ఏది అంటే ఆప్షన్ 2 షీ రీడ్ ద ఎంటైర్ బుక్. మనందరికీ తెలుసు రీడ్కి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 రెండు కూడా సేమ్ ఇదే స్పెల్లింగే ఉంటుంది. సో అందుకనేసే షీ రీడ్ ద ఎంటైర్ బుక్. ఇక్కడ రీడ్ అనేది V2 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, యూ మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే. అవర్ కంపెనీ మేనేజర్ ఈజ్ గోయింగ్ టు బీ దేర్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ మస్ట్ అనేది పొలైట్ ఇన్సిస్టెన్స్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్. నౌ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ద సర్కిల్ ఈజ్ డాష్ ద హారిజంటల్ లైన్. సర్కిల్ అనేది హారిజంటల్ లైన్ కంటే కింద ఉంది. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సినటువంటి ప్రిపోజిషన్ ఆప్షన్ 2 అండర్. ద సర్కిల్ ఈజ్ అండర్ ద హారిజంటల్ లైన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ గో అవుట్. దిస్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాష్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. చూస్ ద మోస్ట్ సూటబుల్ లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ సూట్ అయ్యేటువంటి లింకర్ ఏది అంటే ఆప్షన్ 3
however. I understand your point of view, however, I don't agree with you. Next one, choose the sentence that contains a relative clause. రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి అంటే మీకు కొన్ని కీవర్డ్స్ అయితే గుర్తుండాలి. అవి ఏవి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ మీరు ఐడెంటిఫై చేస్తే రిలేటివ్ క్లాజ్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏవి అంటే WH వర్డ్స్, హూమ్, హూజ్, నెక్స్ట్ వాట్, విచ్, దట్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇచ్చినటువంటి సెంటెన్స్లో WHతో ఉన్నటువంటి వర్డ్ ఉన్నా లేదంటే దట్ ఉన్నా కూడా అది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 1 అనేది రిలేటివ్ క్లాజ్. ఐ లాస్ట్ ద కీ విచ్ బిలాంగ్ టు మోహన్. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి ఇది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ వాజ్ టోల్డ్ టు గో టు ద రైల్వే స్టేషన్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ టోల్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్. ఈ టోల్డ్ అనేది ఏ సెన్స్లో యూజ్ చేశారు? దీనికి తెలుగు మీనింగ్ ఏమొస్తుంది అంటే నేను మీకు చెప్పాను రైల్వే స్టేషన్కి వెళ్ళండి అని. సో అనౌన్స్డ్ రాదు, డిసైడెడ్ రాదు. సో వెళ్ళండి అని చెప్పడం అనేది ఆర్డర్ అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ లాంగ్ హ్యాండిల్డ్ స్పూన్ యూజ్డ్ టు సర్వ్ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ లాడిల్. లాంగ్ హ్యాండిల్ స్పూన్ అంటే గరిటె. సో ఆప్షన్ 4 అనేది లాడిల్ అంటే గరిటె కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ విత్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్. ఎవ్రీబడి లైక్స్ టు బీ ప్రైజ్డ్, నోబడి లైక్స్ టు బీ. ప్రైజ్డ్కి ఆపోజిట్ వర్డ్ ఆప్షన్ 3 బ్లేమ్డ్. ప్రైజ్ అంటే పొగడడం, బ్లేమ్ అంటే నిందించడం. నెక్స్ట్ వన్, పీచ్ ట్రీస్ broken out into delicate blossoms in the springtime. The meaning of the phrasal verb broken out. Broken out meaning option 1 emerged suddenly. Next one, oh what dash beautiful picture. Choose the correct article to complete the sentence above. ఇక్కడ బ్యూటిఫుల్ బి అనేది కాన్సోనెంట్ అండ్ ఆల్సో ఇది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి కాన్సోనెంట్ సౌండ్కి ముందు మనం ఏ అనేది యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. హో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఆల్ ద గివెన్ వర్డ్స్. ర్యాన్, స్ట్రైట్, దే, ఇంటూ, క్రౌడ్, ద. ఈ వర్డ్స్ అన్నీ ఉన్నటువంటి సెంటెన్స్ ఆప్షన్ 4 అవుతుంది. దే ర్యాన్ స్ట్రైట్ ఇంటూ ద క్రౌడ్. ఈ వర్డ్స్ అన్నీ ఉండాలి, ఆ సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. సో ఆప్షన్ 4 అనేది ఈ వర్డ్స్ అన్నింటినీ కలిగి ఉంది, మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఫస్ట్ చూద్దాం. హీ రిప్లైడ్ ఐ యామ్ వీవింగ్ ఏ సారీ. నెక్స్ట్ హీ రిప్లైడ్ ఐ యామ్ వీవింగ్ ఏ శారీ. నేను శారీ నేస్తున్నాను అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ రాకూడదు. సో ఈ రెండు కూడా ఆన్సర్గా తీసుకోలేము. నెక్స్ట్ హీ రిప్లైడ్ తర్వాత ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో కరెక్ట్గా పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేసినది ఆప్షన్ 1 హీ రిప్లైడ్ ఐ యామ్ వీవింగ్ ఏ శారీ. నెక్స్ట్ వన్, చూస్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ ఆఫ్ ఎ లెటర్ టు ద ఎడిటర్. మనం ఎడిటర్కి లెటర్ రాసేటప్పుడు సూటబుల్ అయ్యేటువంటి సాల్యుటేషన్ ఆప్షన్ 3 సార్ ఆర్ మేడం. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ ఈస్ మోనోసిలబిక్. ఇందులో మోనోసిలబిక్ ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. టుడే, టుడే అనేది డైసిలబిక్. రివోల్ట్ అనేది డైసిలబిక్. సివిల్ కూడా డైసిలబిక్. సో ఇందులో మోనోసిలబిక్ వర్డ్ ఆప్షన్ 2 బ్లూ. నెక్స్ట్ వన్,
చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రాసెషన్. కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 4 PROCESSION. నెక్స్ట్ వన్, చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద అడ్జెక్టివల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ మ్యారీ. ఆన్సర్ ఆప్షన్ 1 ED, మ్యారీడ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మైకేల్ స్టోన్స్ ఫాదర్ బెర్ట్ స్టోన్ వాజ్ నాట్ ఏ డ్రీమర్. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto, if you want something, work for it. A motto is. మోటో అంటే మీనింగ్ ఏమిటి అంటే ఆప్షన్ 4 ఏ సేయింగ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎయిమ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ఏ పర్సన్. నెక్స్ట్ వన్, దిస్ ప్యాసేజ్ స్ట్రెస్సెస్ ఆన్. ఈ ప్యాసేజ్ దేని గురించి తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. నెక్స్ట్ వన్, ద స్టేజ్ ఆఫ్ బ్యాబ్లింగ్ రన్స్ ఫ్రమ్. బ్యాబ్లింగ్ అంటే అప్పుడప్పుడు మాటలు తడబడము. సో బ్యాబ్లింగ్ స్టేజ్ ఏది అంటే ఆప్షన్ 4 7 to 10 months. నెక్స్ట్ వన్, చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దేర్ వ్యూస్ ఆర్ కన్సిడర్డ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ 2 చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. నెక్స్ట్ వన్, చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ కంపారిజన్. ఇందులో మనం కంపారిజన్కి ఉపయోగించేటువంటి వర్డ్ ఆప్షన్ 2 సిమిలర్ టు. నెక్స్ట్ వన్, ఇన్ రైటింగ్ ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 3 ద థీసిస్ స్టేట్మెంట్. రైటింగ్లో ఫైనల్ ఎలిమెంట్ ద థీసిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, స్ట్రక్చరల్ అప్రోచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే ఆప్షన్ 2 స్పీచ్. నెక్స్ట్ వన్, చూస్ కంటెంట్ వర్డ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇందులో కంటెంట్ వర్డ్స్ ఆప్షన్ 1 నౌన్స్. నౌన్స్ ఆల్సో కాల్డ్ యాస్ కంటెంట్ వర్డ్స్. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.